బయటికెళ్తే ఏం ఏం తెలుస్తుందంటే మాక్సిమం ఇంటి దగ్గరే ఉండి సఫర్ అయ్యే కొద్దీ బయటికెళ్తే మన ప్రాబ్లమ్స్ కొద్దీ బయట ప్రాబ్లమ్స్ ఎక్కువ చూస్తాం మనం దగ్గర నుండి. అరే! అప్పుడు ఏమనిపిస్తుందంటే చాలా మందికి మనమే మన ప్రాబ్లమ్స్ ఇంటి దగ్గర ఉండడం వల్ల మన ప్రాబ్లమ్స్ మనం ఏమనుకుంటుంటాం? నాకే ప్రాబ్లమ్స్ ఎక్కువున్నాయి. నాకే ఎక్కువ కష్టాలున్నాయి. నాకే దేవుడు ఇలా పెడుతున్నాడు. నేను తట్టుకోలేను ఇట్లాంటి ప్రాబ్లమ్స్ అని అనుకుంటా బాధపడుతుంటారు. బయటికెళ్తే ఏమనిపిస్తుందంటే, అక్కడ నీకు చానా వింత వింత ప్రాబ్లమ్స్ కనిపిస్తుంటాయి మనుషులకి. హ్మ్. ఆ ప్రాబ్లమ్స్ ముందు మన ప్రాబ్లమ్స్ చాలా చిన్నగనిపిస్తుంది. అరే! ఈ మనిషి ఇలాగని ప్రాబ్లమ్స్ ఉన్నా ఫేస్ చేసుకుంటూ బానే బతుకుతున్నాడు. హ్యాపీగున్నాడు. మనమెందుకు ఒక చిన్న ప్రాబ్లమ్‌ని పెద్దదిగా అనుకోని సఫర్ అయితున్నాము అని అనిపిస్తుందనమాట చాలా మందికి. ఎందుకంటే ఇంటి దగ్గర ఉండడం వల్ల వాళ్ళు ఎక్కువ ఆలోచించి, ఆలోచించి హెల్త్ ఖరాబవుతుంది. జీవితం ఖరాబు, టైము ఖరాబు. ఇంగ అస్సలింకా ఆయన జీవితంలో ఒక అంధకారంలోకి తీసుకెళ్ళింటారు. అట్లా ప్రాబ్లమ్స్ అని చిన్న, చిన్న ప్రాబ్లమ్స్ అన్ని పెద్దగా అనిపించుకొని ఒంటరిగా నష్టాలతో సఫర్ అయితుంటాడు ఒక పెయిన్‌తో. అప్పుడు ఆ బయటికి 7 డేస్ బయటికెళ్తే అనిపిస్తుంది. వాటి బయటున్న ప్రాబ్లమ్స్‌తో పోల్చుకుంటే మన ప్రాబ్లమ్స్ చాలా చిన్నవి. హ్మ్. మనం మన మైండు కొద్దిగా ఏమనిపిస్తుందంటే